సిగ్నల్ ఇవ్వలేదు నేను ఇంకా ఇవ్వను ఇప్పుడే. ఏమి యాటిట్యూడ్ రా. ఇవ్వను. బయట స్పీకర్ నుంచి సౌండ్లు గాయ్స్ చూడండి ఎలా వస్తుందో. ముట్టుకోకు దయచేసి. సారీ ముట్టుకున్నా చాలా దురద వచ్చేస్తుంది. అబ్బో కానీ బషీర్ గడి దయ వల్ల అసలు స్క్రీన్ వెనక ఎలా ఉంటది ఏంటో చూస్తాం రా మనం. ఇందులో అన్ని దుమ్ములే ఉంటాయి తలకాయ మాసంలో. బావా గుడ్ మార్నింగ్ భయ్యా. హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే లోపల మా అక్క తలకాయ మాంసం వండుతుంది అనమాట. మా పెదనాన్న ఒక మంచి వాళ్ళు మటన్ షాప్ ఉందన్నమాట, తీసుకుని వచ్చారు. అది కుక్ చేస్తుంది, అది ఎలా చేస్తుంది ఏంటి అనేది చూద్దాం. తర్వాత బషీర్ గారు ఇక్కడ ఏం చేస్తాను నేను ఈ వీడియోలో చెప్తాను కానీ చెప్తాను. అక్కడికి కూడా వెళ్దాం. మాత్రం లేట్ చేయకుండా గొంతు మాత్రం పోయింది. వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చలో. మా అక్క నేను వీడియో స్టార్ట్ చేయకముందే మొదలెట్టేసింది. ఏం చేసావు? ఇదిగోండి మటన్. ఏం చేసావు అక్క ఇప్పుడు? బాయిల్ చేసాను. ఏమేసి బాయిల్ చేసావు? ఏం చేయాల మామూలు ఉత్తియే. అది మాంసం వేసి ఉత్తి వాటర్ వేసి కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసి ఉంచేసాను. ఓకే. వాటర్ మొత్తం కిందకి వస్తున్నాయి. ఇప్పుడు అందులోకి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇది పులుసు చింతపండుకి. అంటే ఇప్పుడు మనం పులుసు పెడుతున్నాను. మామిడికాయ వేస్తాను. లేదు మామిడికాయ అమ్మ పచ్చడి చేసేస్తుందా, కూరలోనే వేసేస్తుందంట. చిన్న మొక్కే ఉంది, లాస్ట్ లో వేసుకుందాం. ఓకే స్టార్ట్ చేసేయి. అందులో ఆయిల్. మా అక్కతోనే ఎందుకు అంటే మా అక్కకి బాగా అలవాటు ఈ మటన్ తలలో, మటన్ కాళ్ళు. ఎందుకంటే మా అక్కకి మటన్ షాప్ ఉంది, దాంతో బాగా వచ్చు అనమాట. కొత్తగా చేసుకుంటే కొన్నిసార్లు బిస్కెట్ అవుద్ది. వీళ్ళకి మా అక్కకి అలవాటు కాబట్టి బాగుంటుంది. నెక్స్ట్ అందులో పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్. ఎన్ని ఆనియన్స్ అక్క ఇవి? 5. ఉల్లిపాయలు వేగినాయి కదా. నీకు ఇష్టమైన తలకాయ మాంసం? తక్కువ తిన్ను, కాళ్ళు తింటాను. కాళ్ళు అంటే ఈ తలకాయ మాంసాన్ని ఇష్టపడితే చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, లేదంటే అస్సలు ఇష్టపడరు అనమాట కొంతమంది. నేను ఇంతకుముందు అస్సలు తినేవాడిని కాదు, ఇప్పుడు కొద్ది తింటాను, అప్పుడప్పుడు నచ్చుతుంది. మరి ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం. ఎగిపోయినాయి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు వేసా. ఇప్పుడు ఇది వేసేనా? వేసే ఆల్రెడీ ఉడకబెట్టుకున్న మటన్. కొంచెం పసుపు, కొంచెం పసుపు వేసి మళ్ళీ కుక్కర్ పెట్టాలా? ఒక్క విజిల్ ఎంత సరిపోద్ది, ఇది లేదే కదా. నాకు తెలియక ముందు విజిల్ పెట్టేశాను. నెక్స్ట్ ఇంట్లో ధనియాల పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్. రెండు మిక్స్ చేసుకొని కాసేపు 1 నిమిషం మగ్గబెట్టి కారం ఉప్పు వేసి ఇప్పుడు పులుసండి. మగ్గిపోయిన తర్వాత మగ్గాక కొంచెం కారం, సాల్ట్ అక్కడే ఉంది, కొంచెం ఉప్పే వేసి ఇవి ఇందాక కుక్కర్ పెట్టినప్పుడు వచ్చిన వాటర్ వేసేస్తున్నా. వెంటనే తీసేస్తే బిగిసిపోద్ది. కొంచెం ఉడికాక ఓకే, కొంచెం ఉడికిన తర్వాత 1 నిమిషం 2 నిమిషాల్లో 2 నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసేద్దాం. 2 నిమిషాలు అయింది. చింతపండు వాటర్ పోసేస్తున్నాం. మసాలా ఏమి వేయలేదు ఇందులో. జీలకర్ర ధనియాల పొడి వేసాం. మామూలుగా ఇంట్లో మసాలా ఉంటే వేసుకోవచ్చు, అది కూడా వేసుకోవచ్చు, కానీ పులుసులోకి వేసుకుంటే కొంచెం బాగోదు అందుకనేసి. ఓకే ఇప్పుడు ఏం చేస్తాం నెక్స్ట్? మీరు కూడా వేసేసి 1 విజిల్ పెట్టుకుందాం. ఓకే సరిపోతుంది. 1 విజిల్ పెట్టుకుంటే అయిపోద్దా? మరి లేతగా ఉంది కదా, ఇది దాన్ని బాయిల్ చేస్తాం కదా. అవును, ఒక్కటే సరిపోద్ది. ఓకే 1 విజిల్ పెడితే అది అయిపోద్ది. ఈ లోపు మనం బషీర్ గారి దగ్గరికి వెళ్దాం. నేను చెప్పాను కదా ఈరోజు ఆడు ఇక్కడ ఏం చేస్తున్నాడు మా ఊర్లో అని చెప్పేసి, అది చూద్దాం వెళ్ళి. మా బషీర్ గారు మా ఊరు ఎందుకు వచ్చాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు అవన్నీ చెప్తాను. పని పాట లేకుండా సినిమాలు తిరుగుతున్నాడు. సినిమాలు చూడడానికి. సినిమాకి వచ్చావు ఏంట్రా బషీరు? చూడడానికి వచ్చాను. ఆకివీడు సినిమా చూడడానికి వచ్చాడు రా. సినిమా షో వేయట్లేదు కానీ అది షో వేయాలంటే ఇటు చేతిలోనే ఉంది.
షో పడదు ఇప్పుడప్పుడే, సిగ్నల్ ఇవ్వలేదు నేను, ఇంకా ఇవ్వను ఇప్పుడప్పుడే, ఏం యాటిట్యూడ్ రా, ఇవ్వను. లోకల్ చూస్తారు మా రాజుగారు మీరు ఎప్పుడంటే అప్పుడంటే అన్నారు, సరే అండి అన్నారు. రా తీసుకెళ్తాను రండి. ఇప్పుడు థియేటర్ లోపల ఎలా ఉంటుంది అంటే, లోపల అంటే మనం కూర్చొని చూసేది కదా, ఆ స్క్రీన్ లోపల అంతేనా? స్క్రీన్ బ్యాక్ సైడ్ వెనకమాల ఏంట్రా బషీర్ ఇవన్నీ? అవన్నీ సబ్ ఆఫర్స్ మాట. అందులోంచి ఏమొచ్చింది? బేస్ జూమ్ జూమ్ అని వచ్చింది హాల్లో, జూమ్ అని వస్తుంది. అదంతా అందులో ఇంచేనా? యాక్చువల్గా దానికి అకాస్టిక్ లేదు, ఇప్పుడు అకాస్టిక్ చేసాను. లోపల చాలా టాలెంట్ ఉంది. రేటు దగ్గర ఏమనుకున్నాను, పప్పు అనుకున్నాను. రే స్క్రీన్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది మాట. రే లేపేచ్చు అది. ఏం లేదు, అది బ్యానర్ కొట్ట, బ్యానర్ కొట్టేట్రా చంపేసావురా బాబు అసలు. రే లోపల చాలా హడావిడి ఉందిరా. స్క్రీన్ మాట ఇది చూడు, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, చిన్న చిన్న. అవునవునవునవును. ఆ హోల్స్ ఎందుకంటే వెనకాల ఉన్న సౌండ్ అంతా కూడా మనకు రావడానికి హోల్స్ ఉంటాయి. స్పీకర్లో నుంచి కదా వస్తాయి సౌండ్. బ్యాక్ సైడ్ ఉంటాయి అన్ని. అదేంట్రా ఈ స్పీకర్లు గారా అన్నీ? ఇవన్నీ కాదు, ఇవన్నీ కూడా వీటి వెనకాల ఉంటాయి. అగో చూడు. ఓ మరే ఏంట్రా ఎంత ఉంది రే, ఎంత రే. ఈ టైప్ ఆఫ్ స్పీకర్ అసలు ఎప్పుడు చూడలేదురా. హెచ్ఎఫ్ యూనిట్ అంటే ఇది మాట. అందులో నుంచి ఏమొచ్చింది? అరే నువ్వు వీడియో తీరి మోస్తాడు ఒకసారి. ఎవడు వలిగడా? రే ఫైబరే, ఇదంతా ఫైబరే. ఇది హెచ్ఎఫ్ యూనిట్ అంటారు, జేబిఎల్ కంపెనీ. ఇందులోంచి వాయిస్ వస్తుంది, సెంటర్ వాయిస్ వస్తుంది కదా, ఇందులోంచి వస్తుంది ఓన్లీ వోకల్. ఓహో, ఇప్పుడు ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయా? ఫ్రీక్వెన్సీ సౌండ్ అంతా అందులోంచి వస్తుంది, లో ఫ్రీక్వెన్సీ సౌండ్ అంతా ఇందులోంచి వస్తుంది. అరే సౌండ్ ఇంజనీర్ ఇడు, అదే చూస్తున్నాను. ఇంజనీర్ సార్, నీకేంటి పని, మన వర్క్ ఇదే. అది గైస్ బేసిక్ గా. నా ఫోన్ బలం చూసారా? మనోడి దగ్గర ఉంటుంది సార్. రావణ ఏమో బల మీద ఏదో ఫోన్ ఉంటే ఇచ్చేసాను రావణ దగ్గరికి. మా వాడు అది గైస్, మా వాడు థియేటర్ లోపల మొత్తం స్పీకర్లు అన్ని పైకి చేసేస్తాడు అనమాట. చాలా చూపిస్తాను. అడుగు ఇంజనీర్ అనేసరికి అది నుంచునే విధానం చూసావు ఎలా మారిందో. యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఏదో దెమ్మ ఇక్కడ ఉంది బాక్స్. నువ్వెలా నించున్నారా? ఇలా నుంచోలేదురా నేను. చెయ్యాల పెట్టుకోవచ్చు, కాలు మరచెట్టేసి. ఒరే కాదు, సినిమా థియేటర్లే చేసేస్తున్నారంటే మీరు. మేము మామూలుగా ఇల్లు కట్టుకున్నప్పుడు లోపల అవన్నీ కూడా నేనే చేస్తా, చాలా చేశాను. యాక్చువల్గా ఇప్పుడు దాకా చెప్పలేదు మీ ఎవరికి. మరి మన సబ్స్క్రైబర్లు ఎవరికైనా కావాలంటే నేను ఎలాగా నీకు ఎలా రీచ్ అవుట్ అవ్వాలి? వాళ్ళు రీచ్ అవుట్ నెక్స్ట్ వీడియోలో నా కార్డ్ ఇస్తాను. నీకు అన్ని అవకాశాలు అన్ని వీడియోలు ఈ వీడియోలోనే ఏదో ఒకటి చేసుకోవాలి నెంబర్ నువ్వు. ఓకే, వీడికి ఇన్స్టాగ్రామ్ కూడా లేదు వీడు మొహానికి. యాక్చువల్గా ఇప్పుడు మా నాన్న అదే తిడతాడు అనమాట. ఓ పని చేద్దాం గైస్, ఫోన్ కొంటాను 17 Pro Max. వలీగాడి ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చేయండి, మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నా. ఇళ్లల్లో ఇలా చేయించుకోవాలన్నా మా బషీర్ గాడు మొత్తం ఎన్ని థియేటర్లు చేసి ఉంటారు ఇప్పుడు దాకా మీరు? ఇప్పుడు ఏంటి, ఏ సినిమా కోసం ఇదంతా ప్రిపరేషన్? టాక్సిక్ అనుకున్నాము, పోస్ట్ పోన్ అయ్యింది. కానీ పర్లేదు, అది అలా అవడమే మంచిది. అవును, కొంచెం వర్క్. కానీ బషీర్ గారి దయ వల్ల అసలు స్క్రీన్ వెనక ఎలా ఉంటది ఏంటో చూస్తాం రా మనం. ప్రొజెక్టర్ రూమ్ లో కూడా ఆ లైట్లు ఏంట్రా, ఆ లైట్లు కూడా వెలుగుతాయి ఏంటి? అది జస్ట్ మేము వర్క్ చేసుకోవడానికి కనిపించడానికి మాత్రమే అవి పెట్టుకుంటాం మాకు లైట్స్. ఓ స్పీకర్లు ఎలా ఉన్నాయి మా ఊరు థియేటర్లో? స్పీకర్లు ఏం లేవు, రాజుగారు అన్ని కొత్త తెప్పిస్తున్నారు ఇప్పుడు. ఎలాంటి జనాల కోసం మంచి జేబిఎల్ తెప్పిస్తున్నాను. సూపర్ ఉంటాయి, ఇంకా మామూలుగా ఉండదు అయితే ఈసారి. మంచి మంచి ఎక్స్పీరియన్స్. విన్నారు కదా ఇంత ముందు మన ప్రసాద్ దీనికి వచ్చారు కదా. మళ్ళీ మీకు నెక్స్ట్ ఏ సినిమా? వరప్రసాద్ సినిమా చేస్తాం మళ్ళీ మీకు చూద్దరు కానీ. ఓకే, ఇప్పుడు ఏంటి ప్రొజెక్టర్ రూమ్ లోకి వెళ్దాం. ఇంకా మాకు టికెట్లు అయితే నువ్వు చూసుకుంటావేమో బషీర్. ఫ్రీగా వద్దురా మాకు టికెట్లు. ఓపెనింగ్ ఫస్ట్ షో టికెట్లు దొరికితే చాలు. మనం డబ్బులు ఇచ్చేద్దాం. ముందు టికెట్లు దొరకాలి కదా. ఇదేంట్రా? ముట్టుకోకు దయచేసి. ముట్టుకున్నా చాలా దురద వచ్చేస్తుంది. అబ్బో, గ్లాస్ ఊలు అంటారు దీన్ని. మేము ఇదే యూజ్ చేస్తాం. ఒక రోల్ కాస్ట్ 8500. ఎన్ని మీటర్లు ఉంటది?
సౌండ్ ప్రూఫ్ అది 60 feet ఉంటుంది. చాలా యాటిట్యూడ్ నాకు నచ్చట్లేదు. నాకు అదే కదా వీడికి ఇన్ని తెలుసు అంటే. నిన్న నేను ఇక్కడికి వచ్చాను వీడితో పాటు. వచ్చినప్పుడు అందరూ కూడా ఇంజనీర్ గారు అని పిలుస్తున్నారు. ఇది నన్ను పిలుస్తున్నారండి ఇంజనీర్, నేను మానేసాను జాబ్ అనుకున్నాను. అమ్మ ఈయన పిలుస్తున్నారు ఇంజనీర్ గారు అని నాకు అర్థం కాల. అది తక్కువ మనతో తిరుగుతున్నాడు వస్తున్నాడు వీడియోలో కనబడతాడు ఎరిపప్పు అనుకుంటున్నావు ఏంటి? అదే అనుకున్నాను ఇన్ని రోజులు. ఇంజనీర్ గారు ఆయన సౌండ్ ఇంజనీర్ అంటే బేసిక్గా చౌటాలు సౌండ్ ఇంజనీర్ అది. వీడు సౌండ్ ఇంజనీర్. గట్టిగా మాడుకుంటున్నారా బాబు? నాకే నేను సౌండ్ ఇంజనీర్ స్లోగానే మాట్లాడుతున్నాను, మీరు గట్టిగా మాట్లాడుతున్నారు. ప్రొజెక్టర్ రూమ్ లోకి వెళ్దాం పదండి. ఇదే నా ప్రొజెక్టర్ రూమ్. నేను చూసేస్తున్నాను రా బషీర్ నీ వల్ల. ఇవన్నీ యాంప్లిఫైయర్స్, 2 channel పవర్ యాంప్లిఫైయర్స్ అంటారు. ఎందుకు దానివల్ల ఏంటి యూజ్? సౌండ్ సౌండ్ ఇక్కడి నుంచి వెళ్తుందా? నువ్వు ముందు గొట్టం ఉండి చూపించావు కదా, హెచ్ఎఫ్ యూనిట్ కదా, అది పని చేద్దాం మాట. దాంట్లో కంట్రోల్ చేసుకుంటాం. అది కంట్రోల్ చేసుకుంటాం. 2 ఏసీలు. ఇక్కడ నుంచి మనకి ఈ ప్రొజెక్టర్ నుంచి బొమ్మ వెళ్తుందా? చాలా పెద్దదిరా. మనం నార్మల్గా ఈ ఇళ్లలో చేసుకుంటాం, అదేమో ఎంత ఉంటుంది, ఇది ఏంటో ఎంత ఉంది. అవునా? ఇది చాలా చిన్నది. ఇందులో నుంచి వెళ్తుందా బొమ్మ? లేజర్ ప్రొజెక్టర్ అన్నమాట. బల్బులు ఎంత టైం వస్తుంది అంత టైం వస్తుంది. లేజర్ కాబట్టి సూపర్ ఉంటుంది. అరే మామూలుగా సినిమా రీల్స్ ఇంతకుముందు రీల్ ఉండేది కదా, ఇప్పుడు ఎలాగా? ఆన్లైనే కదా. ఈయన ఎంటర్ ఆఫ్ ప్లే అయిపోద్ది సినిమా. ఇందులో ఇదే అది సినీ బ్లాస్టర్ అదే. ఓహో. ఇప్పుడు దాకా ఈడు చాలా ఓవర్ యాక్టింగ్ చేశాడు కానీ బేసిక్గా ఈడు అసిస్టెంట్ గైస్. ఆయన మెయిన్ మా బాబాయ్. సాఫ్ట్వేర్ నేను, హార్డ్వేర్ ఆయన. అర్థమైందా? ఆయన లేకపోతే ఎవడరా నువ్వు? అడుగురా. నిన్న ల్యాప్టాప్ లో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయలేదు. చేసాం. పాస్వర్డ్ మర్చిపోయాడా? ఓకే చేసావులే బషీర్, చేసావు. ఓకే నమ్ముతాను నేను. ఏంట్రది టెలిఫోనా? నెంబర్లు ఉన్నాయి ఏంట్రది? నా నెంబర్ ఫోన్ వస్తుంది. అది ఇలా ఉంటే పాతకాలం ఫోన్లు అలాగే ఉంటాయి కదా, అదేమో అనుకున్నాను. అది గోల్డెన్ మేము ట్యూనింగ్ అంతా కూడా దాని మీద చేస్తాం. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ 2DB 3D. చాలా కథ ఉందిరా దీనికి. అన్ని చూపించేకి నేర్చేసుకుంటారు జనాలు. అంటే మరి అన్ని పెట్టేస్తున్నావు నువ్వు. ఓ లైట్లు వెలుగుతున్నాయి. హాస్పిటల్ ఐసీయూలో వెలిగినట్టు. సౌండ్ వినిపించు. బయట స్పీకర్లో నుంచి సౌండ్లు గాయస్ చూడండి ఎలా వస్తుందో. ఈ పక్క లెఫ్ట్ వస్తుంది, రైట్ వస్తుంది. ఆగిపోయింది. ఈ పైనుంచి కింద దాకా యాంప్లిఫైర్లేనా? అన్ని యాంప్లిఫైర్లే. ఈ 2 క్రాస్ ఓవర్స్ క్రాస్ ఓవర్లు అంటాం. ఇది ప్రాసెసర్ డాల్బీ 750 వేసాం. ఇప్పుడు దీనికి 650 ఉండేది. ఇంతకుముందు 650 ఉండేది. 650 ఇది 750 వేసాం. బా చెత్త పడుతుందేమో ఈసారి. 950 దాకా ఉంది కానీ మనం 750 వేసాం. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది మైకా లైటర్ లా ఉంది కదరా. లైటర్ తో పని ఏంటి అనుకున్నా. మైక్ ఇది కాలిబ్రేషన్ మైక్ అంటారు దీన్ని. రేపు మనం మంచి స్టూడియో లాంటిది కడితే సౌండ్ సిస్టమ్ మొత్తం ఇడికి పెట్టేచ్చేమో మైకులు కట్టాను. ఓడి అమ్మాయి వెనక ఒక అడవిలా ఉందిగా ఇది వైరింగ్. ఒరే ఇదంతా ఇవన్నీ వేసుకుని నీట్గా చేసుకోకపోతే చాలా కష్టం. అసలు ఎలా గుర్తుంటాయండి మీకు ఏ వైర్ దేని కానీ? అలవాటు అయిపోయి డాక్టర్ ఆపరేషన్ రూమ్ లోకి వెళ్ళి ఏగులు ఉంటాయి కదా, అవునవును ఏ పేక్ ఇది నా చెప్పాడు రా. కాదు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నాను బషీర్ గాడికి. ఇక్కడ నుండే చూడలేదు. ఓనర్ గారిని ఎప్పుడే చూసారు. వస్తుందా సౌండ్ వస్తుందా? హలో ఎక్కడ వస్తుందిరా పని? మరి ఇది కాలిబ్రేషన్ మైక్ మాట. ఇదే ఇందులో ఇక్కడ అలైన్ చేస్తున్నప్పుడు ట్యూనింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎవరు ఉండరు. ఇంకా అన్ని క్లోజ్ చేసి ఇందాక నీకు నాయిస్ వచ్చింది కదా, అది ఇందులోకి వెళ్ళి అక్కడ ఏదో ఐసీయూలో ఉన్నట్టు హలో అరే స్పీకర్లో నా వాయిస్ ఓవర్ వినాలి అమ్మాయి అని. నీకు ఇక్కడ కాదు వ్యాలింగ్ మొత్తం స్పీకర్లన్నీ చాలా శాఖలు ఉన్నారు. అరే అత్త మాటలు సినిమాల్లో ఇలా చేయలేం కదరా.
డే 15 ఆఫ్ ఇఫ్తార్. ఈ రోజుతో 15 రోజులు ఫాస్టింగ్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడే ఇంటికి వచ్చాను. బా వేడి వేడి తలకాయ మాంసం, వేడి వేడిగా అన్నం. ఇందులో అన్ని దుమ్ములే ఉంటాయి తలకాయ మాంసంలో. మంచి ముక్కలంటూ ఏముంటాయి ఇందులో? ఏముండవు. ఈ పాప చాలా ఎక్కువ వేసేసుకున్నాను. ఇది వచ్చేసరికి బేజా ఫ్రై. సూపర్ ఉంటుంది ఇది. అది స్మెల్ అయితే పులుసు స్మెల్లే, పులుసే కదా ఇది. కలిపి చాలా వేడిగా ఉంది. ఇది ఉంది చూసారా, ఇదే మీట్ ఎక్కువ ఉంటుంది ఇందులో, దుమ్ములతో ఉంటుంది. రెండు అలాగా ఇలా పెట్టి తింటే సూపర్ ఉంది. అదిరిపోయింది. ఇది బేజా ఫ్రై, మెత్తగా ఉంటుంది జున్నులాగా. ఫ్రై ఇంకా బాగుంది. ఇప్పుడే ఆఫియాల ఇంటికి వచ్చాను. మా షాఫియా రియాక్షన్ చూడండి ఎలా ఉంటుంది ఇంటికి వెళ్ళినప్పుడల్లా. షాఫియా 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 షాఫియా. ఏయ్ నోర్మయ్యవే నోర్మయ్యవే నోర్మయ్యవే. మా నమాజులన్నీ కంప్లీట్ చేసేసుకుని ఇండియా మ్యాచ్ చూస్తున్నాను. మీరు వీడియో చూసేసరికి మ్యాక్సిమం ఇండియా ఫైనల్స్కి వెళ్ళిపోయి ఉంటుంది, కానీ ఎక్కడో చిన్న భయం వేస్తుంది. ఏమన్నా అటు ఇటు చేస్తారా అని చెప్పేసి వాళ్ళేమో బ్యాట్లో స్ప్రింగిల్ పెట్టినట్టు పట్టుబడి కొడితే వెళ్ళిపోతుంది. చూద్దాం ఏం జరుగుద్దో. ఇండియా గెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి లెట్స్ గో ఇండియా అని. ఎందుకంటే ఫైనల్స్ గెలవాలి మనం. హిస్టరీ రిపీట్ అండ్ క్రియేట్ కూడా చేయాలి. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇప్పుడు దాకా మళ్ళీ కప్పు గెలవలేదన్నమాట. చూద్దాం ఏం జరుగుద్దో ఈసారి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మ్యా హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. పెట్టుకుంటాను మరి. జై హింద్.